వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే బెడ్ రెస్ట్ ఎక్కువ రోజులు తీసుకోవాలా సార్, ఆర్ ఇమీడియట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు? చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ అమ్మా నాకు ఓపీడీలో. డెఫినెట్ గా ఈ వారికోస్ వెయిన్స్ మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తాం కాబట్టి గ్లూ థెరపీతో బెడ్ రెస్ట్ అనేది ఏం అవసరం లేదమ్మా. ట్రీట్మెంట్ చేసిన ఒక 1 hour లో కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోవచ్చు. అంత కామన్ గా అంత ఫాస్ట్ గా కూడా రికవరీ అనేది ఉంటుంది. సో వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. పైపెచ్చు దీనికి ఏమి మనకి కట్స్ కానీ ఏమి ఉండవు కాదు కాబట్టి ఒక చిన్న సూత్తోనే ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళు పోస్ట్ ఆఫ్ కేర్ కూడా దీనికి ప్రత్యేకంగా ఏమి ఉండదు. వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి తర్వాత డ్రెస్సింగ్ అని ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఒకవేళ అల్సర్ పడినట్టు వాళ్ళల్లో మాత్రం వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోవచ్చు. బట్ మళ్ళీ ఒక రివ్యూకి ఒక 5 days లో రమ్మంటాం ఆ అల్సర్ ఎంత హీల్ అయిందనే చూడడానికి. అదర్వైజ్ మనకి దీనికంటూ ప్రత్యేకంగా వేరే జాగ్రత్తలు అనేది ఏమీ తీసుకోకర్లా వన్స్ ట్రీట్మెంట్ అయిపోయాక. ఓకే, సో వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత దాని నుండి అల్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవును, వారికోస్ వెయిన్స్ వల్ల వీనస్ అల్సర్స్ అనేది పడతాయమ్మా. ఎవరిలో అయితే వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి ఏమి పర్వాలేదని వదిలేస్తారో వాళ్ళల్లో అడ్వాన్స్ స్టేజ్ సీప్ క్లాసిఫికేషన్ అని మేము అంటాము. దానిలో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారుతాయి. సో ఇలాంటి అల్సర్స్ ఉన్నప్పుడు మనము కంపల్సరీగా వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక చిన్న సూత్తోనే దీనికి వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇది అయిన తర్వాత దాంతో పాటు మనం ఒక 4 layer పట్టీ అనేది కట్టేస్తాం, 4 layer డ్రెస్సింగ్. సో దాంతో అల్సర్ హీలింగ్ కూడా వెంటనే జరగటం జరుగుతుంది. వాస్కులర్ సర్జనే కాబట్టి దానికి కొద్దిగా క్లీనింగ్ అది చేసుకొని ఈ అల్సర్స్ పడిన వాళ్ళలో ప్రత్యేకమైన ఒక ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. సో దాంతో అల్సర్ మారిపోవటం జరుగుతుంది, ఈ వారికోస్ వెయిన్స్ సమస్య తగ్గిపోవటం జరుగుతుంది. మళ్ళీ కూడా ఈ అల్సర్స్ అనేది రాకుండా కూడా ఉండడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచో మానని పుండ్లు కూడా మన దగ్గర మన చిరంజీవి హాస్పిటల్స్ లో చాలా మంది మాని చక్కగా ఆనందంగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది, కొన్ని వేలు పేషెంట్స్ అని చెప్పుకోవచ్చు.